హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక మంచి ఫ్రెంచ్ డెజర్ట్ తోటి మీ ముందుకు వచ్చాము. ఈరోజు చందు మా కజిన్ మాకు ఒక మంచి డిష్ టేస్ట్ చూపిస్తానని చెప్పి అది అన్నీ అరేంజ్ చేశాడు. మేము మా పెంట్ హౌస్ పైన వచ్చేసి మేము అంతా సరదాగా కొంచెంసేపు కూర్చున్నాము. ఆవిడ మా నాన్నమ్మ, వీడు తమ్ముడు, మా పిన్ని, అందరూ మా చెల్లి అందరూ ఉన్నారు. మొదటగా ఈ బ్రెడ్ డెజర్ట్కి ఏంటంటే మంచి డిఫరెంట్ బ్రెడ్ని సెలెక్ట్ చేసుకున్నాడు. దీనికి ఏంటంటే డబుల్ కా మీఠా బ్రెడ్ అని అడిగితే ఇస్తారంట. ముందు దీని సైడ్స్ అన్నీ కట్ చేసుకొని దాన్ని బటర్ వేసి ఫ్రై చేసుకుంటున్నారు. అటు ఇటు బాగా ఫ్రై అయింది. అదిగోండి మా చెల్లి, మా తల్లి. ఇప్పుడు చూస్తున్నారా, అది చక్కగా ముందు వెనుక చక్కగా టోస్ట్ చేసి బ్రౌన్గా వచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు ప్లేటింగ్ చేస్తున్నాడు. ప్లేటింగ్కి ఒక ప్లేట్లోని హనీ వేశాడు. హనీ వేసిన తర్వాత దాని మీద ఈ ఫ్రైడ్ బ్రెడ్ ఏదైతే ఉందో అది తీసుకొని మళ్ళీ దాని మీద హనీ వేశాడు. అది స్వీట్నింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇప్పుడు మంచిగా ఉన్న ఐస్ క్రీమ్, వెనిలా ఐస్ క్రీమ్ని బ్రెడ్ మీద చక్కగా ప్లేస్ చేశాడు. ఇప్పుడు ఆ చేసిన దాని మీద హర్షీ సిరప్ వేసి అండ్ ఇట్స్ రెడీ టు సర్వ్. థ్యాంక్ యూ బాబాయ్. తల్లి ఎలా ఉంది, ఒకసారి తిని చూపించు. ఓకే. చాలా బాగుంది బాబాయ్, చాలా బాగుంది. ఇప్పుడు నేను ఫినిష్ చేస్తాను దీన్ని. యమ్మీ యమ్మీ. అదిగోండి ఇక్కడ మా వారు ట్రై చేస్తున్నారు, ఆఫీస్ నుంచి వచ్చారు. చాలా బాగుందని చెప్పారు. వావ్, ఆ వేడికి కరిగిపోతుంది ఐస్ క్రీమ్. అదిగోండి మా బాబాయ్. అట్మాస్ఫియర్ కూడా చాలా కూల్గా ఉంది. అక్కడ ఒక పెద్ద బల్బ్ పెట్టేసుకున్నాము, ఇంకా ఒక్కొక్కరికి ఇస్తున్నాడు. మేమందరము చకచక తినేసాము. ఇంకా మాకు డిన్నర్ లేదు, ఇంకా ఇదే ఫుల్ క్యాలరీస్. చక్కగా తినేసి పాపం అందరికీ సర్వ్ చేసిన తర్వాత లాస్ట్లో తింటున్నాడు చందు. అప్పుడప్పుడు ఫ్యామిలీ తోటి అలాగా ఒక ఫన్ టైం, కొంత సమయం మనం గడిపితే బాగుంటుంది అని అనిపించింది ఈరోజు. హాయ్, నాకు ఇంకోటి కావాలి. చాలమ్మా, ఈ రోజుకి ఇది చాలు. మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. ఓకే ఓకే. అందరికి బాయ్ చెప్పండి. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ.